सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు, కానీ మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాని నుండి బయటపడే మార్గాన్ని ఎరుగడు. గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపజేసే మార్గం. మహానటులైన శ్రీ సాయి రంగనాథులు భక్తులను ఆనందంలో రంజింపజేస్తారు. వారు అవతార పురుషులని మేము విశ్వసిస్తాం. కారణం వారి లక్షణాలన్నీ అవే. అయినా నేను అల్లా యొక్క పాదదాసుణ్ణి అని వారు స్వయంగా చెప్పేవారు. సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియజేసేవారు. వారు ఎవ్వరితోనూ ఎప్పుడూ పోల్చుకునేవారు కారు. ఇతరులను చక్కగా ఆచరించి ఇతరులను కూడా పోల్చుకోనిచ్చేవారు కాదు. చరచారాలన్నింటిలో విశ్వంభరుణ్ణి చూచేవారికి అణుకువయే ఆభరణం. వారు ఎవరిని తర్కించేవారు కాదు, ఎవరిని తుచ్చంగా చూచేవారు కాదు. అన్ని జీవుల యందు చైతన్యఘనుడైన నారాయణుని చూచేవారు. అనల్హక్ నేనే పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి యదే హక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నింటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించటానికి పరోపకార పారాయణులైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషులను గురించి విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చందోర్కరుని వెంటబెట్టుకొని బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతడు పతంజలి యోగ శాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక్క క్షణమైన సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధి అవస్థ స్థిరపడుతుంది అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంచుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు సద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటిని వద్ద చూచి నా సందేహాలను ఇతడేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దానిని తినాలి, జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దానిని నిర్భయంగా తినవచ్చు అని అన్నారు. ఆ మాటలను విన్న యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణుజొచ్చాడు. తరువాత బాబా వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తమ సందేహాలకు సమాధానాలను తెలుసుకొని బాబా విభూతిని, ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలను, మోహాలనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకొని ఉన్న ఆ మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. అట్లే జీవుడు, చిలక వీరి పరిస్థితి ఒక్కటే. ఒకరి శరీరంలోనూ ఒకరు పంజరంలోనూ బంధింపబడి ఉంటారు. చిలుకకు స్వాతంత్రం లేకున్నా పారతంత్రమే బాగా ఉన్నది అనుకుంటుంది.
కూపస్థ మండూకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్రంలోని ఆనందం తెలియదు. కాముకుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తలకేంద్రుడుగా వేలాడుతున్న కాలు కాస్తైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగా ఉన్నాను, బయట ఈ సుఖం లభిస్తుందా? తినటానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కాళ్లకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటకి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినటానికి దానిమ్మ గింజలు, జామపళ్ళు, స్వేచ్ఛగా విహరించటానికి విశాల ఆకాశం. అప్పుడు స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భావికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారా? గత అధ్యాయంలోని చమత్కారం బాబా మిరికరుకు శ్యామను తోడుగా ఇచ్చి చితళీ పర్యటనకు పంపాడు. బాబా భవిష్య జ్ఞానం, పాము ద్వారా కలిగే విజ్ఞానాన్ని తెలుసుకొని మిరికరుకు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరుకరు వద్దన్నా అతని వెంట నివారణోపాయంగా శ్యామను బలవంతంగా పంపి అతనిని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ్ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరికరు గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలుగచేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరచిన పరిస్థితిలో బ్రతుకుతాడా అన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతనిని మృత్యువు నుండి విముక్తుణ్ణి చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెబుతాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికెన వేలిని పాము ఎకాయకి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విరోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోంకరు వచ్చి విభూదిని తీసుకుని వెళ్ళు అని చెప్పారు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామ చూపులో కలువగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతనిని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, క్రిందకి దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాగా కోప్పడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలను విసిరారు అని మాధవరావు చకితుడయ్యాడు. వారి క్రోధాన్ని చూసి మాధవరావు చాలా గాబరా పడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి క్రిందనే కూర్చున్నాడు. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయం లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూచి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గాభరా పడరు. ఇది అటువంటి భయంకర పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు, నేను సాయికి కన్న కొడుకును, మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంత కోప్పడుతుంది ఎందుకు? పాము కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కానీ ఆ తల్లే తన్ని తరిమేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్నతల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్నతల్లి. ఇటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకొని పైకి వెళ్ళి కూర్చున్నాడు.
అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు, దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు, ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో, ఇంటి నుండి బయటకి ఎక్కడికి వెళ్ళకు, నిర్భయంగా నిశ్చింతగా ఉండు, నా మీద విశ్వాసముంచు అని చెప్పాడు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దు అని చెప్పు, ఇంటిలోనే తిరుగుతుండాలి, నచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తుతో బాబా, రాత్రి కునుకు పడుతుంది, అతనిని నిద్రపోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. వ్రేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది, తరువాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయి సాయి మాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు. భట్టు పైకి ఎక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విష సంచారం ముందుకు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో, కిందికి పో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరి మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరి మంత్రాలు, ఇతర ఉపాయాలు అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రావర్తన చేయలేదు, నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. శ్రీ సాయి సచ్చరితలోని 23వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్